ఫైనల్గా అయితే మొత్తం జద్దిన చూడండి రా. ఇవి ఒక్క వారం రోజులు కూడా ఉంటాయో నాకైతే డౌటే. ఇక్కడనైతే ఇంత మంచిగా చదువుకున్నా ఒక 1 వీక్ కూడా ఉంచారా నా ఆనందం కోసం అయితే. ఇక్కడనైతే మంచిగా అయితే ఇప్పుడైతే అబ్బా ప్రశాంతంగా ఉన్నది. రోజు అనుకుంటాను ఇవి చదరాలని. ఫైనల్ ఈ రోజుకైతే అయిపోయింది. సెల్ పట్టుకుంటాను, నా రీల్స్ చూస్తే చాలు ఇంకా పనంతా మర్చిపోతాను అనమాట. ఈ రోజు అయితే సెల్ ముట్టుకోలే. ఇంకా ఇప్పుడు కూడా మొత్తం అయినాకనే వీడియో తీస్తున్నా నేను కూడా. అసలు సెల్ పట్టుకున్నాను అనుకో మళ్ళీ ఏదో ఒకటి ఓపెన్ చేస్తా వాళ్ళ చూసుకుంటూ కూర్చుంటాను అనమాట. చూడండి ఎంత బాగుంది, నచ్చిందా, బాగా జరుపుకున్నానా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఇంకా ఫస్ట్ ఎలా ఉన్నదో అది కూడా వీడియో నేను అప్లోడ్ దానికి కూడా పెడతా చూడండి. ఫైనల్ ఈ పని అయితే అయిపోయింది. ఇంకా ఇదైతే క్లోజ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తా. నెక్స్ట్ పని ఏంటిదో అది కూడా చెయ్యాలని కోరుకుంటున్నా, కానీ అది ఎలా అవుతుందో తెలియదు. నెక్స్ట్ పని ఇది. ఈ మిషన్ మించాలి కూడా అన్నీ తీసేయాలి. అంటే ఇవన్నీ కుట్టేటి అన్నమాట. ఇవి చాలా టైం పడుతుంది. ఒక్కటి కుట్టడానికి ఒక్క టైం అయినా పడుతుంది. ఇవన్నీ అయితే కాల్ చేయాలనుకుంటున్నా. మినిమం 10 days పడుతుంది కావచ్చు కాల్ చేయడానికి అనుకుంటున్నా. కాకపోతే నేను కుడితే అది అవుతుంది, కానీ కాకపోయింది అనుకో ఏ సంవత్సరమే పట్టచ్చు, 2 సంవత్సరాలే పట్టచ్చు. ఇవైతే ఇది ఒక పని. ఇంకా ఇప్పుడైతే కొత్తిమీరని అయితే క్లీన్ మంచిగా అంతా చుంచుకొని అయితే పెట్టుకుంటా. ఎందుకంటే తొందరగా పొద్దున్నే మార్నింగ్ పిల్లల స్కూల్ ఉంటుంది, ఆడావిడ అవుతుంది. ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాం అనుకో లేట్ అయిపోతుంది. అందుకోసం అయితే ముందే నేను ఇట్లా అంతా కట్ చేసుకొని, అంటే కట్ కాకపోతే మనకి ఇది ఉంటుంది కదా మొత్తం ఇదంతా కొంచెం బాగుంది అంత ఉంటుంది కదా గడ్డి అదంతా సాపు చేసి ఒక కవర్లో వేసుకొని బాక్స్లో వేసుకొని పెట్టుకుంటా. బట్టలు అయితే మర్చేసిన. నెక్స్ట్ ఇది పని. ఈరోజు ఏం పనులు చేసినా మీకు అయితే ఈరోజు పెడదాం అనుకుంటున్నా. తప్పకుండా సపోర్ట్ చేయండి నన్ను అయితే. చూడండి ఇప్పుడైతే ఇంకా మావాడైతే ఒక క్యారెట్ ఇచ్చిన చేతికి, వాళ్ళు తినాలని. కొంచెం బ్లడ్ అన్న పెరుగుతుంది వానికి. మొత్తం తెల్లగా అయిపోయినాయి వానికి కళ్ళు అయితే. బ్లడ్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా క్యారెట్ తింటే వస్తుంది అన్నారనమాట. అందుకోసం అయితే క్యారెట్ అయితే ఒకటి చేతికి ఇచ్చిన. బలవంతంగా తింటా ఉన్నాడు. సగం కొరుకుతాండి ఇక్కడ నా మీద వేస్తుంది. ఇక్కడనైతే నేనైతే ఇక్కడ దించుకుంటా కూర్చున్నా. కొత్తిమీర అయితే దీన్ని అయితే క్లీనింగ్ చేసుకోవాలి. ఇంకా సండే రోజు అయితే పులావ్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఇంకా కంటిన్యూ అయితే చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను ఇంకా. ఇప్పుడైతే పూరీలు చేస్తున్నా ఇక్కడ. ఇంకా చూడండి అన్నీ అయితే ఒకటేసారి వేసుకొని బరుసుకుంటా. అయితే మొత్తము ఇక్కడనైతే కాస్తుంది. ఇంకా పప్పు ఉంది, అందుకోసం అయితే నైట్ అయింది కదా అన్నం తినన్నారు అన్నమాట. అందుకోసమే ఇంకా పూరీలు అయితే చేస్తున్నా. చూడండి చూడండి ఇక్కడనైతే ఎంత బాగున్నాయి కదా. ఇలా రెడీ అయిపోయింది. ఇక్కడైతే పూరి అయితే అయిపోయింది. ఇంకా పూరి ఉన్ను పప్పు ఇదేంటి గంగవాయల కూర ఉన్ను పప్పు అన్నమాట. పప్పును గంగవాయల కూర. ఇక్కడనైతే పూరికి బాగుంటుంది కదా ఇట్లా. ఇట్లనైతే వేసుకున్నా. ఎన్ని వేసుకుంటావు అక్క అని అనుకునేరు. ఇప్పుడైతే పప్పు, వేడి పప్పు. చికెన్ లేదా పొద్దుడదే కానీ కొంచెం వేడి చేసిన అనమాట. అందుకే వేడి పప్పు అన్న. పూరీలు వస్తున్నాయి కదా మీకు కూడా. ఫస్ట్ మీకు పెడతా. ఇక ఇక్కడ పాప కోసం అయితే చికెన్ పీస్ వేసిన. ఆమెకి పప్పు వద్దట, చికెన్ పెట్టాలట. అందుకో చికెన్ పెట్టాలట. అందుకోసం ఆమెకైతే చికెన్ పీస్ పూరి.